अल्लाह ताला की दर्जात बुलंद फरमान दे, आला से आला मुकाम अता फरमाए। और काट ले हिम्मत ले ले, हिम्मत पे हमें चीज लेना। नहीं 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 कड़पे वाले काम देता है, हमारे तुम्हारे पीछे पीछे आ रहे हैं, क्या मिले जाकिर मौलाना काकना जाकिर मौलाना आज देखने वाले बंदा का जल्दी आज हो गया। आ जाओ मकबूल पे जरा हिमाया। नारे तकबीर, नारे तकबीर, अल्लाहु अकबर, नारे तकबीर, अल्लाहु अकबर। आओ दूल्हे साहब आओ जी, मांगो ये दे मैं आते नहीं मकबूल भी को बात कर लेता है। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రాయచోటి నుంచి ఈరోజు మనము జాకిర్ మౌలానాని అక్రమంగా అరెస్ట్ చేయడం గురించి, మనం నల్ల చట్టాలకి పోరాటం చేసినందుకు, వక్ఫ్ బోర్డు గురించి పోరాటం చేసినందుకు, నల్ల చట్టానికి ఉక్కుపాదంతో తొక్కాలని రాజ్యాంగం పరంగా చూసినందుకు, రాజ్యాంగం పరిధిలో ఉండి కూడా పోరాడినందుకు మౌలానాని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను. మౌలానా ఏం తప్పు చేశారు? రాజ్యాంగ పరంగా పరిధిలో ఉండే కదా మన హక్కుల గురించి మనం అడిగింది. మేధావులు ఎప్పుడు వరకు అణుగుదొక్కుబడుగుతారో, మేధావులు ఎప్పుడు వరకు గొంతు విప్పి మాట్లాడరో అప్పుడు వరకు దేశం మూగిపోయినట్టే. మేధావులు ఇప్పుడైనా గొంతు తెరవాలి. మేధావులు ఎవరైతే ఉన్నారో, లాయర్లు కానీ, రాజకీయవేత్తలు కానీ, ఎవరైతే మన ముస్లింలు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే మన మజీద్లు, మన శ్మశానాలు, మన మదర్సాలకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోరాడతారు? మన హక్కులు మనం పోరాడుకుందాం. మదర్సాలు, మజీద్లు, శ్మశానాలు లేకపోతే రేపటి దినం మనం పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆడ పోయి మనం పర్మిషన్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకోసం మనం రాజ్యాంగ పరంలో ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, రాజ్యాంగం లిమిట్ పరిధి ఎంతవరకు ఉందో పర్మిషన్ తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మేధావులకి ఇంకోసారి చెప్తున్నా, మేధావులు మేధావులు గొంతు ఇప్పకపోతే దేశం మొత్తం మూగబోతుంది. రాజ్యాంగ పరిధిలో ఉండి మనం మన హక్కుల్ని సాధించుకుందాం. మౌలానా మరుసటి దినం మనం రాయచోటిలో కానీ, ఈ దినం మౌలానా కానీ, రేపు ఇంకో రోజు ఎంతవరకు మనం ఇట్లా మౌనంగా ఉండిపోతాం? రాజ్యాంగ పరిధిలో ఉండి మనం పోరాడుకుందాం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం. ఏం మన జాగా మనది కాదా? మన జాగా వేరే వాళ్ళ సొత్తా? ఏం వేరే వాళ్ళ దాంట్లో మనం దూరుతున్నామా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీలో మనం దూరుతున్నామా? క్రిస్టియానిటీలో మనం దూరుతున్నామా? సిక్కుల్ని మనం దూరుతున్నామా? 60 నెలల వరకు మన ఈ రైతుల పోరాటంలో సిక్కులు ఎలాంటి త్యాగాలు చేసినారు, ఎలాంటి పోరాటాలు చేసినారు? ఏం మన పోరాట పట్టి మా చచ్చిపోయిందా? మన ప్రవక్త ఏం నేర్పించారు? పోరాటంతో మనం సాధించాలి. పోరాటం లేకపోతే ఏం చేయగలుగుతాం? ఎందుకు ఇళ్లలో ఉన్నారో మన మసీదుల దగ్గర వచ్చి మన శ్మశానం మీరు పూడ్చుకోలేరు అన్నప్పుడు మీరు ముందుకు వస్తారా? మీ మసీదులో మీరు వెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ కావాలన్నప్పుడు మీరు ముందుకు వస్తారా? ఇంకెప్పుడు వస్తారు? దీన్ని మనం ఆలోచించి పిల్లోళ్ళు పెద్దల మాటలు విని, అమీర్ అని మన దాంట్లో అమీర్ మాట వినండి అంటారు. ఆ అమీర్ మాట విని పోండి. చిల్లర్లుగా పోయి పోలీసుల మీద పడ్డం అలాంటి మనకు అవసరం లేదు. రాజ్యాంగ పరిధిలో ఉండి చేసుకుందాం. పెద్దల మాటల్ని గౌరవిద్దాం, పెద్దలు మనల్ని ప్రేమిస్తారు. దాన్ని ఇద్దరు ఒక్కటై అందరూ చేయిలో చేయి కలిపి నడుం మిగిచ్చి ముందుకు వెళ్దాం. అంతేగాని ఊరికే ఏదో చిల్లరగా పోయి పోలీసుల మీదనో వేరే మతాల మీదనో మనకు ఇస్లాం అది నేర్పించడం లేదు. మనకు ఇస్లాం ఏం నేర్పిస్తుంది? మనకు ప్రేమను,
ప్రేమను నేర్పిస్తుంది. మనం అందరికీ పీస్గా ఉండడం నేర్పిస్తుంది కాదా? మనం దాన్ని బట్టి పెద్దలు చెప్పిన దాన్ని మనం పాటించాలి. పెద్దలు కూడా హిక్మత్, మన దాంట్లో హిక్మత్ అనే ఉంది. హిక్మత్తో పెద్దలు పోతారు, ఆ అనుగుణంగా మన పిల్లలు కూడా నడుచుకోవాలని నేను ఇంకోసారి మౌలానా గారిని, జాకీర్ హుసేన్ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నా. అల్లా మౌలానాని వాళ్ళ దర్జాత్ బులంద్ అతా ఫర్మాయ్, అలా సే అలా ముఖామ్ అతా ఫర్మాయ్ అని నేను దువా చేస్తున్నాను.